ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే టాపిక్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నార్మల్గా వీడియోస్ని ఎడిట్ చేసుకోవడం, డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం వరకే తెలుస్తుంది. అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కౌంట్స్ రావడం అండ్ కామెంట్స్ రావడం, ఎన్ని వ్యూస్ వచ్చాయి అని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ వాళ్ళు ట్యాప్కి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేయడం అసలు కరెక్ట్ కాదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి కొన్ని మిస్టేక్స్, ఎర్రర్స్ అనేవి వాళ్ళు రైజ్ చేస్తారనమాట. యూట్యూబ్ వాళ్ళు పదే పదే యూట్యూబ్ చూస్తూ ఉంటాం. మనకు వీడియో చేసిన వాళ్ళకి ఎవరికైనా ఏంటి, ఎన్ని వ్యూస్ వచ్చాయో చూసుకుందాం, ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూసుకుందాం, లేదేదన్నా ఈ వీడియో వల్ల సబ్స్క్రైబర్ కౌంట్ రన్ అవుతుందా అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళకి. వెళ్ళి చూసుకోవాలి ఎంత వస్తుందని అనే పని మనం అసలు యూట్యూబ్లో చెయ్యనేకూడదు. దానికంటూ సపరేట్గా ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్లోకి వెళ్ళి మనకి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్, కామెంట్స్, మన అనలైజింగ్ మొత్తం టోటల్గా మనకి ఎంతమందికి వీడియో రీచ్ అవుతుంది, అండ్ ఆల్సో మన వీడియోని ఎంతమంది స్కిప్ చేస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, అండ్ ఆల్సో మనం లాంగ్ వీడియో తీసుకున్నాం, డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళి తమ్లైన్ సెట్ చేసుకోలేము కదా. సో ఆ తమ్లైన్ ఎలా సెట్ చేసుకోగలం, సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రైవేట్లో పెట్టుకోవడం, లైక్స్ హైడ్ చేసుకోవడం, అలా చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈ వైస్ స్టూడియోలో మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి వీడియోస్ తీయడం అనేది ఎంత ఇంపార్టెంట్, వీడియోస్ని అప్లోడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అప్లోడ్ చేసిన వీడియోని ప్రాపర్గా అప్లోడ్ చేసినప్పుడే మనకి వ్యూస్ ఎక్కువ రావడం లేదా సబ్స్క్రైబర్ కౌంట్ పెరగడం అనేది జరుగుతుంది. సో మన టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ వైస్ స్టూడియో. వైస్ స్టూడియోలో ఏం రన్ అవుతుంది, ఎలా చేయాలి, అండ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చిన్న వీడియో చూసి తెలుసుకుంటారు. ఎవరైనా వైస్ స్టూడియోని ఇప్పుడు దాకా డౌన్లోడ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో ఎండింగ్ వరకు చూసారంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. వైస్ స్టూడియోలో జస్ట్ ఓన్లీ చాలా మందికి తెలిసింది ఏంటంటే ఓన్లీ వ్యూస్ చూసుకోవడం, లేదా సబ్స్క్రైబర్స్ని చూసుకోవడం, లేదా కామెంట్స్ ఎవరు వస్తే అవి చూసుకోవడం, మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు అది వెళ్ళిందా లేదా అట్లాంటివి చూసుకుంటారు. బట్ ఇందులో ఎడిటింగ్ అనేది ఒక పాయింట్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో పర్ఫెక్ట్గా ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు, డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు, ఇంకా అక్కడ యూట్యూబ్లో ఏమేమి ఇస్తామో అవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. అది ప్రైవేట్లో సెట్ చేసుకొని నీట్గా మనం వైస్ స్టూడియోలో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో అదంతా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ డిస్ప్లే అవుతుంది, మొత్తం క్లియర్గా చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ పాయింట్ నచ్చింది, మీకు ఇది నచ్చింది అనిపిస్తే కొంచెం లైక్ చేశారనుకోండి, ఈ వీడియో అనేది పక్క వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది. సో మీరు ఇచ్చే లైక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గైస్. దట్స్ ద వీడియో. మనకి మెయిన్గా కావాల్సింది వైస్ స్టూడియో. వైస్ స్టూడియోని డౌన్లోడ్ చేసుకొని ఆన్ చేసుకుంటే మన అకౌంట్కి ఉన్న డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. నేమ్ ఏంటి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత టైమింగ్ ఉండింది, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం, లాస్ట్ 3 వీడియోస్ మాత్రం అలో చేస్తుంది, మిగిలిన వీడియోస్ ఏమో కంటెంట్లో ఉంటాయి. సో లాస్ట్ 3 వీడియోస్కి వచ్చిన కామెంట్స్ అన్నిటిని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ కింద కంటెంట్ ఉంటుంది. కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఇప్పటి వరకు మనం ఎన్ని వీడియోస్ని అప్లోడ్ చేసాం, వాటికి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, అవన్నీ షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్కి చూపిస్తుంది. వచ్చేసి కంటెంట్లో పార్ట్ అనమాట. మనం వీడియోస్ అప్లోడ్ చేసినవన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎనలైజింగ్ ఏంటంటే మన వీడియోస్కి వ్యూస్, టైం అవర్స్ ఎన్ని యాడ్ అవుతున్నాయి అనేది ఈ ఎనలైజింగ్ అనమాట. టాప్ కంటెంట్ అని ఉంది కదా, సో నా వీడియోస్కి హైయెస్ట్ వ్యూస్ ఎక్కడొచ్చాయి అనేది టాప్ కంటెంట్ అనమాట. నేను తీసిన అన్నిట్లలో టాప్ కంటెంట్ అది. సో నెక్స్ట్ వచ్చేసి వ్యూస్ వచ్చేసి అరౌండ్ మొత్తంగా 21K వచ్చింది. టైం అవర్ వచ్చేసి 98 అవర్స్ ఉంది. సబ్స్క్రైబర్స్ వచ్చేసి 74+ ఉన్నారు. సో ఇది ఇంతవరకు వచ్చేసి అనలైజింగ్లో కూడా ట్రెండ్స్, ఓవర్వ్యూ, కంటెంట్, ఆడియన్స్ అని దాంట్లో కూడా ఫ్యూ పార్ట్స్ ఉంటాయి. ముందు ఆడియన్స్లోకి వస్తే మెయిన్ అనమాట. ఇది మన వీడియోని ఎక్కడి నుంచి ఎక్కువగా చూస్తున్నారు, ఏ డివైస్ నుంచి ఎక్కువ చూస్తున్నారు కూడా చూపిస్తుంది. మొబైల్ నుంచా, టీవీ నుంచా, ట్యాబ్స్ నుంచా, కంప్యూటర్ నుంచా, అండ్ మెయిన్ వచ్చేసి ఏజ్ మెన్షన్ కూడా ఉంది చూడండి. 13 to 17 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారా, 18 to 24, 25 to 34, ఇలా ప్రాపర్గా మనకి షెడ్యూల్ మొత్తం కనిపిస్తుంది అనమాట ఆడియన్స్. నెక్స్ట్ మనకి కమ్యూనిటీ అనేది మన ఛానల్ మానిటైజ్ అయ్యే కొద్దీ అది గ్రోత్ అవుతుంది. సో నౌ కామెంట్స్ మాత్రమే రివీల్ చేస్తుంది. సో ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి కమ్యూనిటీ అంటే అంతవరకే. నెక్స్ట్ ఎర్నింగ్, ఇది కూడా మానిటైజ్ అయిన తర్వాత నుంచే మనకి రన్ అవుతుంది. ఇదేంటంటే ఫస్ట్ ఇందులో మెయిన్ మన సబ్స్క్రైబర్స్ 500 చూపిస్తుంది అండ్ 74 సబ్స్క్రైబర్స్. అప్లోడింగ్ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను కాబట్టి ఫుల్గా కనిపిస్తుంది. పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది 3000కి నాకు కొంచెమే అయింది కాబట్టి కొంచెమే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా యూట్యూబ్ రూల్స్ ప్రకారం షార్ట్ వీడియోకి 30 lakhs వ్యూస్ రావాలి, అప్పుడే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం. బట్ మన దగ్గర ఉన్నది ఏంటంటే 16K వ్యూస్ మాత్రమే. సో
అది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మానిటైజ్ అవ్వడానికి ఎలిజిబిలిటీస్ ఏంటని చూపిస్తుంది చూడండి. ఫస్ట్ వచ్చేసి 74 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ మనం 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలి. అండ్ ఆల్సో మనకి 4000 టైమ్ అవర్స్ కూడా అవ్వాలి, అప్పుడే మనం ఎలిజిబుల్ అయినట్టు. సో ఇంతవరకు కంటెంట్ ఇదనమాట. సో వై స్టూడియో గురించి డీటెయిల్స్ ఇది. నెక్స్ట్ మీకు నేను ఇందులో ఎడిటింగ్ అని చెప్పాను కదా, సో ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా మనం యూట్యూబ్లో వీడియోని ఎలా అప్లోడ్ చేస్తామో అలాగే అప్లోడ్ చేసుకోండి. చేసుకున్నామంటే అది ప్రాసెసింగ్లో ఉంటుంది కదా, వీడియో ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకి వీడియోకి క్యాప్చర్స్ అటాచ్ చేసుకోండి, వీడియోని ప్రైవేట్, పబ్లిక్, షెడ్యూల్స్ ఇట్లా పెట్టుకోమని చెప్తుంది. ఎక్కువగా నేను ప్రైవేట్లో కానీ అన్లిస్టెడ్లో కానీ పెట్టుకుంటాను. ప్రైవేట్లో పెట్టుకొని ఇంకా క్యాప్చర్ కూడా ఏమి యాడ్ చేసుకోను, డైరెక్ట్గా అప్లోడ్ అని కొట్టేస్తాను షార్ట్ని. ఎడిటింగ్ అంతా ఇంకా వై స్టూడియోలో చేయొచ్చు. సో నేను ఇంతవరకు మాత్రం ఇక్కడ చేస్తాను, మిగిలిందంతా వై స్టూడియోలోనే చేసేస్తాను. మనం దాన్ని ప్రైవేట్లో పెట్టాం కాబట్టి డైరెక్ట్గా అప్లోడ్ అవ్వదన్నమాట, కంటెంట్లో ఉంటుంది. అండ్ ప్రైవేట్ అని చెప్పేసి చిన్న లాక్ వేసినట్టు కూడా సింబల్ కనిపిస్తుంది చూడండి, అది డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ అయ్యేలోపు నేను ఎడిట్ చేస్తానని చెప్పాను కదా, సో ఎడిటింగ్ చూపిస్తాను. పైన పెన్సిల్ మీద క్లిక్ చేసామనుకోండి, మన వీడియోని ఫుల్గా డీటెయిల్స్ చూపిస్తుంది. అండ్ యూట్యూబ్లో ఎలా అయితే ఆప్షన్స్ ఇచ్చిందో సేమ్ అలాగే ఆప్షన్స్ ఇస్తుంది. పెండింగ్ అనేది ఉంది కదా, అదంతా పెండింగ్ కంప్లీట్ అయ్యి ప్రైవేట్ అని సింబల్ వస్తుంది. సో అప్పుడే మనం ఎడిట్ చేయగలం. ఇంకా డైరెక్ట్గా ఎడిట్లోకి వెళ్ళి ఫస్ట్ టైటిల్, క్యాప్చర్స్ అంటారు కదా, సో టైటిల్కి వెళ్ళి మీరు ఏం టైటిల్ అనుకున్నారో ఆ టైటిల్ని ఇచ్చుకోండి. మనం ఒక మంచి టైటిల్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫిల్ చేసుకోవాలన్నమాట. నేను జస్ట్ లైక్ ఏ సజెషన్ ఫర్ అత్తమ్మ అనే ఒక టైటిల్ని తీసుకున్నాను. సో ఆ టైటిల్ మొత్తాన్ని ఫిల్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రైవేట్ ఉండింది కదా, దాన్ని పబ్లిక్లోకి మార్చుకోవాలి. తర్వాత అక్కడ కింద ఆప్షన్స్ ఇస్తున్నారు కదా, సీ మోర్ అని, మోర్లోకి వెళ్ళి సేమ్ అలాగే డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవాలి. మీరు టైటిల్ ఏమని అనుకుంటారో అదే డిస్క్రిప్షన్ ఇచ్చుకోండి, లేదా మీరు టైటిల్ ఒకటి ఇచ్చారు, అందులో ఒక థీమ్ గురించి చెప్తున్నారు, సో ఆ థీమ్ గురించి అయినా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవే మెయిన్. కామెంట్స్ కావాలంటే ఆఫ్ చేసుకోండి లేదా ఆన్ చేసుకోండి. లైక్స్ కావాలంటే షో మీ లైక్స్ అంటే మనకి లైక్స్ చూపిస్తుంది, లేదా హైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి షార్ట్ వీడియోకైనా లాంగ్ వీడియోకైనా ట్యాగ్స్ అనేది మెయిన్. సో నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను. ఎవరికైనా ఆ డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ట్యాగ్స్ ఇచ్చేసాం కదా, సో ట్యాగ్స్ వరకు అయిపోయిందనమాట. ఇంతే. కావాలంటే మీరు ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు, ఏఐ కానీ, యాడ్ ప్రమోషన్స్ కానీ, యాడ్ టు ప్లేలిస్ట్, అవేం ప్రెజెంట్ అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా సేవ్ని క్లిక్ చేస్తాను. వీడియో సేవ్ అయిపోయినట్టే. సేవ్ అయిపోయిన తర్వాత అది మనకి లాస్ట్ 3 వీడియోస్ చూపిస్తుంది కదా, అందులోకి వచ్చి చూపిస్తుంది. ఇంకా అది మనకి పబ్లిక్లోకి వెళ్ళిపోయినట్టేనమాట. వై స్టూడియో వల్ల యూజ్ ఓన్లీ కామెంట్స్, సబ్స్క్రైబర్సే కాదండి, ఇందులో ఎడిటింగ్ పాయింట్ని మాత్రం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోండి.